హాయ్ అండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. వరలక్ష్మి వ్రతాలు, రాఖీ పౌర్ణమి అన్ని పండుగలే. సో మాకు శ్రావణ మాసంలోనైతే ఒక పొద్దులు ఉంటాయి. శ్రావణ ఒక పొద్దులు అంటారు. సో 3 వారాలు ఉంటుంది అనమాట. సోమ, శని, మళ్ళీ సోమవారము విడుస్తాము కొబ్బరికాయ కొట్టి. సో దానికోసం నేనైతే ఈ వారమే పట్టినా అనమాట ఒక పొద్దులు. ఈ వారమే నాకు వరలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది. సో ముందైతే ఇల్లంతా క్లీన్ చేసుకున్న, మాఫు కొట్టిన, స్టవ్ క్లీన్ చేసుకున్న, ముగ్గులు పెట్టుకున్న, తర్వాత కడపకు పసుపు రాసి ముగ్గేసుకుంటున్నా. సో దుబాయ్లోనైతే అసలు ఎవ్వరు ఉండరు. మన ఇండియాలో అయితే ముత్తైదులు వాళ్ళ ఇంటికి వెళ్ళడము, రావడము, వాయనం ఇచ్చుకోవడము బాగుంటుంది. ఇక్కడ ఎవరు ఉంటారు, మనది మనమే వేసుకోవడం. కాకపోతే నాకు ఇష్టము వరలక్ష్మి వ్రతం అంటే బాగా ఇష్టం నాకు. ఒకదాన్ని అయినా సరే ఎంతో మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. శ్రావణ మాసంలో ఇల్లు శుభ్రం చేసుకోవడం ఏదో పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది. అందులో మాకు లాస్ట్ ఇయర్ మా మామయ్య చనిపోవడం వల్ల పండుగలు అయితే లేవు. మళ్ళీ ఈ ఇయరే ఉగాది నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ముందైతే పూజ గది మొత్తం క్లీన్ చేసుకున్నా, మంచిగా శుభ్రంగా కడిగి పటాలను కూడా క్లీన్ చేసుకున్నా. ఈ పటాలు కూడా మారవాలి, బాగా ఓల్డ్ అయిపోయినాయి. మందిరం కూడా మా హస్బెండ్ కొత్తది చేపిస్తా అన్నారు, ఇంకా రాలేదు అది. ఈ లోపైతే ఇక ముందు ఫస్ట్ డే కదా ఫాస్టింగ్, అందుకనేసి కొంచెం సేమియా చేసిన దేవుని దగ్గర నైవేద్యం పెట్టడానికి. తర్వాత వంట కూడా చేసుకున్నా నేను. అన్నం, పప్పు, చల్లచారు, వడియాల వేసుకున్నా. ఎందుకంటే ఒక పొద్దు ఇడిసే టైం కూడా అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ టైం వరకు అంటే అంతా ఇక కలగంబులుగా అవుతుంది, పిల్లలు ముడుతూ ఉంటారు, సెట్ కాదు. అందుకే మార్నింగే నేను ఒక పొద్దు ఇడుస్తాను అనమాట. ఈవినింగ్ టైంలో మళ్ళీ అటుకులు కానీ ఏదైనా చిన్నగా స్నాక్స్ లాగా పలహారం చేసుకొని తింటా. ఇప్పుడైతే ఇట్లా సేమియా చేసిన చిన్నగా. మా పిల్లలు అయితే సేమియా అంత ఇంట్రెస్ట్గా తినరు. కాకపోతే ఇక ఇది అవైలబుల్ ఉందని నేనైతే సింపుల్గా కొంచెం అట్లా చేసిన. సో ఈలోపు సేమియా అయిపోయింది. సో స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నా. ఏదో మంచి పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది పూజలు చేస్తే. సో ఇక్కడనైతే మంచిగా వత్తులు వేసుకొని దీపం అయితే ముట్టించుకుంటాను. మందిరం దగ్గర చిన్నగా ఇట్లా మేము ఎలక్ట్రిసిటీ లైట్ పెట్టడం వీలు కాలేదు. సో అందుకనేసి ఛార్జింగ్ లైట్ ఇట్లా మా హస్బెండ్ సెట్ చేసారనమాట. సో మంచిగా దేవుణ్ణి అయితే ప్రార్థించుకున్నా. సో ఎప్పటికి ఇట్లనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనేసి మొక్కుకున్న. ఫస్ట్ ఒక పొద్దు అయితే పట్టిన. దీంతో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఏం చేసుకున్నా కూడా ఫస్ట్ దేవుడి తర్వాత మా మామయ్యకు కూడా మొక్కుకుంటున్నాం. ఇక ఆయన కూడా దేవుని లెక్కనే అనుకొని. సో ఇదండి, ఇట్లా అయితే వీడియో చేసేసిన. శ్రావణ మాసంలో మాకు ఒక్క పొద్దులు ఇట్లుంటాయి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.